నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గుంటూరు నుంచి ప్రయాగ్రాజ్ కి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళకి ఈ రోజు మనం కార్లో వెళ్తున్నాం. అందరం పొద్దున్నే లేచి మన ట్రిప్ కి కావాల్సిన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని పెద్దకాకాని శివాలయానికి వచ్చి ముందుగా ఆ కాల భైరవుని దర్శించుకొని మా ఈ జర్నీలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని ఆయన్ని ప్రార్థించి మన శివయ్యకు కొబ్బరికాయ కొట్టి ఆ పరమాత్మని బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని అందరం ఎంతో ఎనర్జీతో మహా కుంభమేళకు స్టార్ట్ అయ్యాం. మీట్ మై ఫ్రెండ్స్, లివింగ్ లెజెండ్స్ పీకే బ్రహ్మం వర్మ రిషి. మొదటి నగరం అని గోయింగ్ టు విజిట్ ద ఫస్ట్ సిటీ. సంఖ్యలు పెంచి బొంగు 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళకి వెళ్దాం. హర హర మహాదేవ్. సౌండ్ పెట్టి బా. వర్మ సే హాయ్. దేశంలో పత్తి పంట ఇలా నాశనం అవుతుంది డార్లింగ్. అర్థలేదు. ఫ్రెండ్స్, పులిహార ఫ్రెండ్స్ కావాలా? వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చురా. ఇలాంటి అవకాశాలు అమ్మనాలతో దుబ్బులు తినే వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం బతుకుంటాం సస్తామా. 10 సంవత్సరాలు 10 సార్లకు ఒకసారి వద్దట. అంటే 112 సార్లకు ఒకసారి 12 సంవత్సరాలు 144 ఇయర్స్ కదా. మళ్ళీ ఎప్పుడు వద్దు మనం బతుకుంటాం. అప్పటికి నువ్వు అగోరి, నేను అగోరి, బతుకుండిపోవడానికి. గుంటూరు నుంచి ఇప్పుడే సిద్దిపేట దగ్గరకు వచ్చాం. ఈ మధ్యలో ఆకలి అయితే మా వాళ్ళందరికి మనం బ్రహ్మం తెచ్చిన పులిహార తింటున్నాం. దిస్ ఇస్ గాయ్ బ్రహ్మం. హాయ్ చెప్పు. మావాడు కొంచెం లూజ్ మోషన్స్ పడుతున్నా బ్రహ్మంకి. ఏం పర్లేదు, సెట్ చేద్దాం. బాగుంది పులిహార. అలా చెప్పు. నాకు పల్లీలు ఇష్టం ఫ్రెండ్స్. అలా చెప్పాలి, లేకపోతే బాగోదు. నేను పులిహార తిన్నాను. పులిహారలో ఉన్న పప్పులు తింటాను. సో పప్పులు చాలా బాగున్నాయి. పులిహార ఎలా ఉందిరా? నేను తినలేదు. కొబ్బరికాయ తింటున్నా. పొద్దున్న నుంచి తింటున్నాడు ఫ్రెండ్స్. వాడు 6 డేస్ కొబ్బరికాయ నీళ్ళు ఉంటాడు. ఇది శివయ్య ప్రసాదం ఫ్రెండ్స్. మా దగ్గర కత్తి ఏం లేవు ఫ్రెండ్స్. కత్తి లాంటి చేతులు ఉన్నాయి ఫ్రెండ్స్. పులి కమాన్. భీమా పగల కొట్టాడు. భీమా కొబ్బరి ఇలా తినొచ్చు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. కాకపోతే ఇలాంటి ఫ్రెండ్లు ఉంటే ట్రై చేయండి. బల్క్ బాయ్ వర్మ. And this guy's Insta ID is Beast Verma. బీస్ట్ బాయ్. 120 followers. బై కూడా చెప్పు. బై మెన్షన్ చేయి. Also బాలయ్య బాబు ఫ్యాన్. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళకి మనం స్టార్ట్ అయింది గుంటూరు నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం సిద్దిపేటలో ఉన్నాం. ఈ రోజు స్టే వచ్చేసి నాగపూర్ అనుకున్నాం. తర్వాత నాగపూర్ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తాం. సో ఇదనమాట ఈ 2 days ప్లాన్ మంది. ఓన్లీ పగలే అనమాట డ్రైవ్ చేసేది, నైట్ ఓన్లీ స్లీప్. ఏం తింటున్నావు? పులిహోర ఇచ్చేస్తున్నాం ఒక్కొక్కకి. మనం ఎలాగ తినట్లే కదా.
మోజీ వాళ్ళు ఆకలి తీర్చాలి బ్రో. అంత నీతులు చెప్పాడు కదా ఫ్రెండ్స్, ఆయన ఆకలి గురించి తెలుస్తుంది. చూడండి ఒకసారి. లెట్స్ విజిట్ వర్మ. ఆకలి వర్మ తినేదన్నీ ఇవే ఫ్రెండ్స్. ప్యాకెట్లు వేసుకొచ్చాడు ఫ్రెండ్స్. నూడిల్స్, బూస్ట్ ప్యాకెట్స్, బింగో ప్యాకెట్స్, తెచ్చుకున్నాం. గ్యాస్ స్టవ్, బాండి, ఇవన్నీ ఈ రోజు రేపు తినడానికి ఫ్రెండ్స్. ఓన్లీ కార్ లో. మళ్ళీ టిఫిన్ వేరు, లంచ్ వేరు, డిన్నర్ వేరు ఫ్రెండ్స్. ఓన్లీ ఇవి తినడానికి, కార్ లో తినడానికి. ఇదిగో వీడే మా వాళ్ళకి నేను తినరు ఫ్రెండ్స్. నేను తినా ఫ్రెండ్స్, వీడే ఫ్రెండ్స్ తినేది. మా వాళ్ళకి ఆగలేదు, తినరు. ఎవరు తింటారు చెప్పండి ఫ్రెండ్స్, నేనా వీడా? అసలు కనబడట్లేదు అంతే. అందరికంటే వీడే ఎక్కువ తింటాడు. ఫార్వర్డ్ అది ఊరి వెనకాల ఉంది. టైం ల్యాబ్స్ సింబల్స్, టైం ల్యాబ్స్ పిక్చర్ ఏమోరా. అదే ముందరకు వెళ్ళానండి నిన్న. ప్రశాంత్కి లొకేషన్స్ చూపించండి. అరే టైం 10:30 అవుతుంది. మనం ఇప్పుడు నాగపూర్కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో ఇప్పుడు నాగపూర్కి 80 కిలోమీటర్స్ వెళ్ళేసి అక్కడ స్టే ఉంటాం, అక్కడ నిద్రపోతాం. రేపు పొద్దున్న వేసి మళ్ళీ ప్రయాగరాజ్కి స్టార్ట్ అవుతాం. లెక్క పెట్టకూడదా? నాగ్పూర్ సిటీకి ఎంటర్ అయిపోయాం. లైటింగ్తో సిటీ మొత్తం అద్దర కొట్టారు. అసలు చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగుంది. లాంగెస్ట్ అన్నాడు. రెండింటి తేడా ఏంటి? లాంగెస్ట్ అంటే పొడవు, లార్జెస్ట్ అంటే వెడల్పు. ఇది లాంగెస్ట్. నేను లాంగెస్ట్ గురించి చెప్తుంది. టైం ల్యాబ్స్ కొట్టి ఇదిగో. డిన్నర్ చేయడానికి ఆగాం. టైం ఎంత అయింది? 2:30 అయింది. నైట్ 2:30. డిన్నర్ చేయడానికి ఆగాం. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ 500 కిలోమీటర్స్ ఉంది. పెట్టే పన్నీరా? ఈ అమ్మ ఈటర్ అంత బాగా వేసాడు. పన్నీరు మందారం. ఓహో ఒకటి తీసుకున్నాం. ఇటే వరకు ఈ దాబాలోనే ఫుడ్ తిన్నాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నాకు భలే స్పెషల్గా అనిపించింది ఏంటంటే ఆల్కహాల్ డ్రింక్ చేస్తే నాట్ అలౌడ్, అంటే ముందు తాగితే రానివ్వడు అనమాట లోపలికి. డ్రైవింగ్ చేసే 500 కిలోమీటర్లు క్రాక్ దొబ్బేసి డైరెక్ట్ ప్రయాగ్రాజ్ వెళ్ళిపోదాం అన్నాడు. మేము ఎక్కడ స్టే చేయట్లేదు. నాగపూర్లో స్టే చేద్దాం అనుకున్నాం. నాగపూర్లో స్టే చేద్దాం అనుకున్నాం. కాకపోతే క్రాక్ వచ్చేసింది, రూమ్స్ అసలు బాగాలేదు. సో మేము అక్కడ నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోతున్నాం. జబల్పూర్కి 50 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. నార్త్లో చాయ్ టేస్ట్ మాత్రం అదరగొడుతున్నారు. అందుకే టీ బ్రేక్ తీసుకున్నాం. మ్యాగీ 10 రూపాయలు. మ్యాగీ 10 రూపాయలు. మార్నింగ్ లేచి మా టిఫిన్ కోసం మా కుక్ వర్మ చేస్తున్నా. ఏమంటున్నారా? మ్యాగీ మ్యాగీ ఎవరి కోసం? అందరి కోసం. నేను ఒక్కనే తిన్నగా. నేను తిననుగా. అబ్బో 2 మినిట్ వాళ్ళ మ్యాగీ అదిరిపోయేలాగుంది. కానీ మ్యాగీలు అదిరిపోయేది ఏముండదు మా. చూడండి, చూస్తున్నారు కదా, సన్ రైజ్ అదిరిపోయింది కదా. ఆ చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు వస్తుంటే అలా వాహ్ చూడాలనిపిస్తూనే ఉంది. ఇంకా నేచర్ బ్యూటీ అలాంటిది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జబల్పూర్. ప్రయాగ్రాజ్కి ఇంకా 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనం. ఇందాక మార్నింగ్ 4:35కి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం జబల్పూర్లో 2 అవర్స్ కార్లో. నైట్ స్టే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అందుకే డైరెక్ట్ కొట్టేస్తున్నాం ప్రయాగ్రాజ్కి.
కట్టారు. చేంజ్ 100 లేవు. కట్టేది కొలేదు. పిలువురా దాని విలువ మా అర్థం నించుందా ఏమనుకున్నారు కుక్కలంటే. జర్మన్ వస్తే తరుగుతుంది హోటల్కి. టక్కు గిక్కు మన వాళ్ళతో మామూలుగా ఉండదు. అన్ని వెహికల్స్ ప్రయాగ్రాజ్ వైపే. పానీపూరి వాటర్లో సమోసా ముంచుకొని తింటుంటే అదొక టేస్ట్. పర్లేదు, బాగానే ఉంది. లైట్గా తినేసి అలా చెట్టు కింద మంచం మీద పనుకుంటే ఉంది స్వర్గంలా ఉంది అసలు. చూడండి మీరు కూడా. ప్రయాగ్రాజ్ 50 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. అక్కడికి వెళ్ళాక రూమ్స్ ఏం తీసుకోవాలా, స్నానం ఎప్పుడు చేస్తారు ఇవన్నీ మీకు దూరంగా చెప్తాను. ఆర్కే అనుకున్నాడు ఎప్పటి పెరలోడు. వెళ్ళే దారిలో అన్ని తెలంగాణ వెహికల్సే, మన ఏపీ వెహికల్ ఒక్కటి కూడా లేదు మన తప్పితే. తెలంగాణ బోల్డ్ ఉన్నాయి అసలు. మన తెలంగాణ నుంచి చాలా మంది వస్తున్నట్టున్నారు ఏపీ కంటే కూడా. మీ వెహికల్తో రోడ్ మీద వచ్చేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఆవులు, పశువులు, కుక్కలు అన్ని మీకు ఎదురొస్తూ ఉంటాయి. సో చూడండి ఎంత వయ్యారంగా నడుస్తుందో. బంగారు తల్లులు అందరూ ఆపోజిట్ రోడ్లో వస్తారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. ఇంకా ఇక్కడ హౌసెస్ చూస్తే నాకు ఒక్కటి అర్థం కాలేదు. వీళ్ళన్నీ ఇటుకరాలతో కట్టారు బానే, దానికి ప్లాస్టింగ్ ఎందుకు చేయలేదు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎవరిని అడిగినా ఏం చెప్పట్లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో చూడండి వచ్చేసాం ప్రయాగ్రాజ్. ఇదే ప్రయాగ్రాజ్ కి ఎంట్రన్స్. అలా ఎంటర్ అయ్యామో లేదో మొత్తం ట్రాఫిక్ జామ్ 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 ట్రాఫిక్ జామ్. పక్షులను చూపించి వాటిని చూపించి అడగటం నేను చూశాను, కానీ డబ్బులు వీళ్ళు పాములు చూపించి అడుగుతున్నారు చూడు డబ్బులు. నాకు మైండ్ పోయింది అసలు. ఇంకా నార్త్లో ఎంటర్ అయ్యామంటే చూస్తున్నారు కదా, పాన్ మొత్తం పాన్ ఊస్తానే ఉంటారు. దాదాపు అందరి నోట్లో పాన్ ఉంటుంది. తుపుక్ 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 అని ఊస్తానే ఉంటారు. మనం ఏం అనలేం కూడా. చూడు నీ అమ్మ వెహికల్స్ లేవు కదా, పెద్ద పెద్ద లైన్లోకి వెళ్ళిపోతే మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. చూడు ఎన్ని బస్సులు ఉన్నాయి. ఆ బస్సులన్నీ ఇప్పుడు ఆ లైన్లో మనం ఉండేవాళ్ళం. ఇవన్నీ ఆగుతున్నాయిరా, అది వెళ్ళి పార్క్ చేస్తున్నారు, దిగి పార్క్ చేసుకుంటున్నారు అక్కడ పార్కింగ్ ప్లేస్. మాకు రోజు సన్సెట్ సన్ రైజ్ రెండు అద్దరిపోతున్నాయి అసలు. వ్యూస్ మాత్రం మీరు కూడా చూడండి, వ్యూ అద్దరిపోయింది అసలు ఆ రివర్ మీద. అలా క్లీన్ చేశారు కాబట్టి అట్లా ఉంది నీట్గా. మామూలుగా నీట్ గానే ఉంటుంది. బ్యాక్టీరియా వదులుతారట, తినేస్తాట బ్యాక్టీరియా. చూస్తున్నారు కదా ప్రయాగ్రాజ్కి ఎంటర్ అయిపోయాం. అసలు ఎంట్రీ అసలు లైటింగ్తో ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆ వ్యూ చూస్తుంటే దీనమ్మ అసలు మైండ్ పోయింది అసలు. ఎలా చేశారు అసలు గవర్నమెంట్, అసలు అద్దరు కొట్టింది అసలు. మొత్తం ర్యాంపే. ప్రయాగ్రాజ్ చూశాక నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, మహా కుంభమేళకి ఎవరైతే రావాలనుకున్నారో వెంటనే వచ్చేసేయండి. అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. మనం మళ్ళీ చూడలేం కూడా ఇలాంటిది ఈ లైఫ్లో. సో అద్దరు కొట్టారు అసలు యూపీ గవర్నమెంట్ మాత్రం. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వాళ్ళకి. నదిలో అలా చేశారంటే అసలు వర్త్ వర్మ వర్త్. అసలు ఆ అరేంజ్మెంట్స్ కూడా అదిరిపోయాయి. చూడండి ఆ వ్యూ చూడండి అసలు. ఆ లైటింగ్తో ఆ రివర్ మీద అలా బ్రిడ్జ్ బో, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి వచ్చి మహా కుంభమేళాకి. ప్రయాగ్రాజ్ వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మన స్టే ఎక్కడ ఉంటుంది, త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నామా లేదా, ఇవన్నీ వివరాలు నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో స్టే ట్యూన్ ఆర్కే సుంకర ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్, హర హర్ మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్కే సుంకర ఛానల్.